పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదని, వైసీపీ ప్రభుత్వంలో 3330 ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు. దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెన్షన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొని పింఛన్లు అందజేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాలను నిలబెట్టినందుకు మా అందరి వైసీపీ నాయకులకి గర్వంగా ఉందని తెలియజేస్తాం. సుమారు 3471 కోట్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. 1500 కోట్ల సుమారు నవరత్నాల ద్వారా నేరుగా ప్రజలకి లబ్ధి చేకూరితే అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా లేదు, ఆసరా లేదు, ఇళ్ల పట్టాలు, అనేకం శాశ్వత పథకాలు దాదాపు 1964 కోట్లతో శాశ్వత పథకాలు ఏదైతే మెడికల్ కాలేజీలు, జాతీయ రహదారులు, మున్సిపాలిటీలు, తాగునీటి పథకాలు లేదు, నాడు నేడు కింద స్కూళ్ళు, హాస్పిటల్స్, ఇలా ప్రతి విషయం లేదు, ఆటో నగర్, అబ్దుల్ కలాం గారి ఆటో నగర్, జాతీయ రహదారి, మరి మన కాట్రవాగు ఆధునీకరణ, స్కూళ్ళు, రైల్వే బ్రిడ్జిలు, పిడుగురాళ్ల రైల్వే స్టేషను, దుబా చెరువు, పిడుగురాళ్ల చెరువు, ఇలాగ అన్ని కలుపుకుంటే శాశ్వత పథకాలు 1964 కోట్లతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు గురజాల అభివృద్ధి చెందుతుందని గర్వంగా చెప్తున్నాం. అంతేకాదు, గతంలో నేను చెప్పాను, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం కూడా లెక్కలతో వస్తాం. తెలుగుదేశం హయాంలో ఏం జరిగింది, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి చేశారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి చేశారో ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి వస్తాం.